ఇప్పుడే ఏజెన్సీ గారితో మాట్లాడడం జరిగింది. సో సార్ చెప్పేది ఏంటంటే మీకు ఖచ్చితంగా మీకు ప్రమోషన్ ఛానల్ ఇది అనేది కల్పిస్తాం, కంపల్సరీగా కల్పిస్తాము, దానికి ఆ విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. సో మనం ఏంటంటే ఇందాక ఓఎస్డీ గారిని కలిసి మధుసూదన్ గారిని కూడా కలిసాము. సో ఆయన డిప్యూటీ సీఎం గారు అపాయింట్మెంట్ ఈ వారంలో కల్పిస్తా అన్నారు, ఈ వీకెండ్లో కల్పిస్తా అన్నారు. కాబట్టి దాని గురించి ఫాలోఅప్ తీసుకున్నాను ఖచ్చితంగా. నేను మంగళగిరి పార్టీ నేను ఫాలోఅప్ తీసుకున్న తర్వాత ఏ రోజైతే అపాయింట్మెంట్ ఇస్తారో ఆ రోజు సార్ని కలిసి పర్సనల్గా మనం రిక్వెస్ట్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఈఎన్సీ గారి దగ్గరికి వస్తాం. తర్వాత మనం ఇంకా అప్పటికీ పని జరగలేదు అనుకుంటే అప్పుడు మనం తలపతి కార్యాచరణ మనం స్టేట్ బాడీ అందరూ ఒకసారి సమావేశం అయ్యి మేమందరి డిస్ట్రిక్ట్ బాడీని కూడా మేము తెలియపరుస్తాం. ఇది జరిగిన పైన ఏం జరిగిందంటే సార్ అన్ని విషయాల గురించి చర్చించడం జరిగింది. జిఎస్డబ్ల్యూఎస్ మీటింగ్ మినిట్స్ గురించి, తర్వాత ఆర్డబ్ల్యూఎస్ 2500 పోస్టులు కావాలని చెప్పేసి అని అడిగింది. ఇవన్నీ కూడా సార్తో డిస్కస్ చేయడం జరిగింది. సార్ మదర్ డిపార్ట్మెంట్ అయ్యింది, మన డిపార్ట్మెంట్ కాకుండా మిగిలిన డిపార్ట్మెంట్స్ మేము తీసుకుంటాం ముందుకు వస్తూ ఉన్నారు. కానీ మన మదర్ డిపార్ట్మెంట్ ఎందుకు వెనుకంజ వేస్తుందని చెప్పేసి సార్ని అడగగా దీనిలో చాలా సంక్లిష్టమైన టాపిక్స్ ఉన్నాయి. సో దానివల్ల మేము డెసిషన్ తీసుకునే స్టేజ్లో ఉన్నాము. సో దీని గురించి త్వరగా డెసిషన్ తీసుకొని ఈ మార్చ్ ఎండింగ్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ ఫస్ట్ వీక్లో సార్ డెసిషన్ తీసుకుంటామని చెప్పారు. సో ఇదైతే మనకి శుభపరిణామం. కాకపోతే ఈ లోపల మనం ఏంటంటే మనం చేసుకోవాల్సిన మన యాక్టివిటీస్ మనకు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా డిప్యూటీ సీఎం గారిని కలుద్దాం. ఆ తర్వాత మనం ఏదైతే మన తదుపరి కార్యాచరణ ఉందో అప్పటికి రెస్పాన్స్ రాకపోతే ఖచ్చితంగా మన తదుపరి కార్యాచరణ మనం అనుకున్నట్టు మనం ఏప్రిల్లో మనం కొనసాగుతాం. ఇది నేను చెప్పదలుచుకున్నాను అందరికీ కూడా. ఒక్క నిమిషం. యాక్చువల్గా ఈరోజు మన కార్యక్రమం ఏదైతే అనుకున్నామో అందరం కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రతి జిల్లా నుంచి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. ఈరోజు మనం అనుకున్నదైతే మ్యాక్సిమం రీచ్ అయ్యాం. ఎందుకంటే గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారికి మన సమస్యను తీసుకెళ్లాలని మనం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాం. ఈరోజు ఆఫీస్ దగ్గర గ్యాదర్ అయ్యాం. అట్ ద సేమ్ టైం లాన్కి ఓఎస్డీ గారికి కూడా మన సమస్యను ఎక్స్ప్లెయిన్ చేసాం. డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామన్నారు. అట్ ద సేమ్ టైం అపాయింట్మెంట్ ఇస్తామన్నారు. అంతకుముందు మనకి ఈ అవకాశం లేదు. సో మనం ఫస్ట్ ఏంటంటే డిప్యూటీ సీఎం గారు అపాయింట్మెంట్ వచ్చే ఛానల్ని అక్కడ ఉన్న ప్రొసీజర్ని అయితే మనం తెలుసుకోగలం. సార్ కూడా మనకు న్యాయం చేస్తారనే నమ్మకం అయితే మనకు ఉంది. ఎందుకంటే మనం అడిగేది జెన్యూనిటీ ఉంది. మనకి న్యాయబద్ధంగా అవ్వాల్సినే కోరుతున్నాం. మనం కాయకమ్మ కోరికలు కోరట్లేదు. మన జీతాలను 50,000 60,000 చేసేమని కోరట్లేదు. ఏఈలు డిఈలు చేయమని మనం కోరట్లేదు. మనకి ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తామో ఆ డిపార్ట్మెంట్లో విలీనం చేసి ప్రమోషన్ ఛానల్ ఇవ్వండి అనే మొక్క మాత్రమే మనం కోరుతున్నాం. అది న్యాయబద్ధమైన కోరిక. మనం దీనికోసం ఎంత దూరమైన వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. ఇదైతే ఇది మన అందరి రిక్వెస్ట్ అండి. అది అందరూ ఉండాలి. అదేవిధంగా ఇంకోటి చూడండి ఒకసారి. ఇదే విధంగా ఈరోజు మనం అక్కడి నుంచి వచ్చిన ఛానల్లో మనం డిప్యూటీ సీఎం గారు పేసికి కూడా వెళ్ళాం. మన సమస్యను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అక్కడ కూడా మీరు అడిగేది న్యాయమైన కోరిక. మీరు ఇప్పుడు వరకు ఏం చేశారని కోరిక కూడా ఆ క్వశ్చన్ కూడా వచ్చింది. మనం ఎంత ప్రయత్నిస్తారన్న విషయం ఒక లెవెల్లోకి వెళ్ళలేదు వాస్తవం అయితే. ఎందుకంటే అక్కడ ఏమంటారంటే మీరు 10th క్లాస్ ఈ కేటగిరీలో ఉన్న ఉద్యోగి 10th క్లాస్ పోస్ట్ కిందకి ఎందుకు ఉన్నారు? అందరి క్వశ్చన్ అది. మన క్వశ్చన్ కూడా అదే. మన క్వశ్చనే మనకి అందరూ అడుగుతున్నారు. సో ఈ విషయాన్ని మాత్రం ముందుకు తీసుకెళ్లాల్సిన కార్యాచరణ తప్పనిసరిగా మనం చేయాలి. అసలు ఇంతమంది గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ 10,000 మంది ఇంజనీర్స్ ఉన్న వ్యవస్థ ఎక్కడా లేదు. ఈ పంచాయతీ ఇంజనీరింగే కాదు, ఈ ఇంజనీరింగ్ వ్యవస్థలో ఎక్కడా లేదు. మనం సరైన మ్యాన్ పవర్ ఉంది కాబట్టి ప్రాపర్గా ప్లాన్ చేసుకుని మనం కానీ ఇంత మ్యాన్ పవర్ ప్రాపర్గానే అందరూ వస్తే మనం తప్పనిసరిగా సాధిస్తాం. తదుపరి కార్యాచరణ మన ప్రెసిడెంట్ గారు కూడా చెప్పారు. ఏంటి మనం తప్పనిసరిగా ఫాలోఅప్ చేస్తాము. అక్కడ వచ్చే మెసేజ్ తీసుకుంటాం. ఆ తర్వాత మనం అంతకుముందు ఏదైతే ప్లాన్ అనుకున్నామో ఆల్రెడీ గ్రూపులో ఫార్వర్డ్ చేసాం. ఇక్కడ మనం మెసేజ్ ఇవ్వం కాబట్టి ఆ విషయాన్ని మళ్ళీ మనం గూగుల్ మీట్స్ కండక్ట్ చేసుకొని తదుపరి కార్యాచరణతో ముందుకు వెళ్దాం. ఇక్కడ మనం ఏంటంటే మీరు చేయవలసింది ఏంటంటే మెయిన్ సంఘం పైన నమ్మకం ఉంచుకోవాలి. ఒకరిపైన ఒకరు సంఘ నాయకులు మనం మన సభ్యులకు నమ్మకాన్ని కలిగించాలి. ఈ రోజు ఇంతమంది 10,000 మంది మన మీద నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని మనం నిలబెట్టాలంటే మనం ముందు నిలబడాలి. ఈ రోజు ఇంతమంది వచ్చాం ఎంత ధైర్యంగా ఈఎన్సీగా. అదేవిధంగా మనం ఎప్పుడైతే అలా ఫైట్ చేస్తామో అప్పుడే మన గ్రౌండ్లో ఉన్న మన పైన నమ్మకం కలుగుతుంది. సో అసోసియేషన్ యాక్టివిటీస్ ఏ జిల్లాలో ఏ కార్యాచరణ స్టేట్ బాడీ ఇచ్చినా తోసా తప్పకుండా ముందుకు తీసుకెళ్తేనే మనమైతే ఈ సిస్టంలో ఎగ్జిస్టింగ్ అవ్వగలము. ఎక్కడున్న వ్యవస్థలో ఎగ్జిస్టింగ్ అవ్వాలంటే మాత్రం ఇప్పుడున్న పరిస్థితులు ఎగ్జిస్టింగ్ అవ్వాలంటే ఒకటే ఫార్ములా యూనిటీ. మన యూనిటీని చూపించగలిగిన రోజే మాత్రమే ముందుకు వెళ్ళగలం. ఆ యూనిటీని మీరు పెంపొందించాల్సిన బాధ్యత ఇక్కడ జిల్లా యూనిట్లు అందరూ ఉన్నారు కాబట్టి
ఫ్రీక్వెంట్గా మీటింగ్స్ కండక్ట్ చేసి మన సమస్యలను అక్కడున్న సంబంధిత డిపార్ట్మెంట్ హెడ్లు కానీ సంఘ నాయకులు కానీ అంటే మిత్ర సంఘాలందరినీ కూడా ఏకం చేసుకొని అందరికీ కూడా మన రిక్వెస్ట్ని మన భవిష్యత్తు వాళ్ళ పిల్లలంత వయసు కాబట్టి మంది ఎవరి దగ్గర కూడా మన రిక్వెస్ట్ చేయడంలో తప్పులేదు. ప్రతి ఒక్కరిని కూడా సంఘ పెద్దలను అదేవిధంగా డిపార్ట్మెంట్ పెద్దలను అందరిని ఎక్కడ కుదిరితే మనం ఇప్పుడు మ్యాక్సిమం మన ఎఫర్ట్స్ ఇచ్చేస్తున్నాం. అందరు సంఘ నాయకులు కలిసాం, అందరు ఆఫీసర్స్ని కలిసాం. ఇంకొంచెం విద్యుత్ చేయాలి. ఎందుకంటే ఒక 2-3 monthsలో మనకి ఇప్పుడు ఏఎన్సీ గారికి కూడా చెప్పాం, రేషనలైజేషన్ ప్రక్రియ జరిగిపోతుంది, క్లస్టర్ సిస్టమ్ డివిజన్ జరుగుతుంది. ఒక క్లస్టర్లో ఒక 10 సచివాలయాలు ఉంటేనే మనకి ఇంత వర్క్ లోడ్ ఉంది, ఇన్ని మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ వర్క్ భరించలేకపోతాను. ఇప్పుడు క్లస్టర్ సిస్టమ్ వచ్చి 2 సచివాలయాలు కానీ ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇస్తే అతని భవిష్యత్తు అసలు ఉద్యోగమే చేయలేని పరిస్థితి ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం ఏఎన్సీ గారికి ఈరోజు అందరూ మొత్తం స్టేట్ సభ్యులు అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ లోపే మీరు ఏదైనా ఇనిషియేషన్ తీసుకొని మాకు న్యాయం చేయండి అని చెప్తే ఏఎన్సీ గారు అయితే పాజిటివ్ రెస్పాన్స్ తప్పనిసరిగా మా ఇనిషియేషన్ మన డిపార్ట్మెంట్ ఉంటుందని చెప్పారు. కానీ మార్చి 31 తర్వాత ఆ మాట కూడా చెప్పారు. 31 తర్వాత మనకి నిర్ణయాన్ని అనేది తెలియజేస్తామని చెప్పారు. తదుపరి మన ఈ డేట్స్ మన బౌండింగ్ డేట్స్ ఇప్పుడు క్లియర్ తెలిసిపోతుంది. కొన్ని రోజుల్లో అక్కడ అపాయింట్మెంటు ఆ కార్యాచరణ ఇవన్నీ చూసుకొని ఒక 1 month 15 daysలో ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్తో విత్ ప్రాపర్ పర్మిషన్తో క్లారిటీగా స్టేట్ బాడీ సభ్యులు డిస్ట్రిక్ట్ బాడీ సభ్యులు కార్యాచరణ ప్లాన్ చేసి తదుపరి కార్యాచరణ అనేది ముందుకు తీసుకెళ్తామండి. ఈ రోజైతే మన ప్రయత్నం అయితే సఫలమైనట్లే. ఎలా వెళ్ళాలి ఏం చేసుకోవాలి అదండి. మీరందరూ ఇంత కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం ఎండలో ఉన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. మన ఏసీ స్టేట్ బాడీ సభ్యుల తరపున ఈరోజు మీడియా దృష్టిలో కూడా మ్యాక్సిమం మనకి ఎంత అవకాశం ఉంటే డిపార్ట్మెంటలైజేషన్ అనే పదాన్ని అంటే అన్ని డిపార్ట్మెంట్ విలీనమైన పదాన్ని మాత్రం మనం రైజ్ చేసామని అనుకుంటున్నాం. మీకు కూడా అందరూ కన్వే చేసాం. ఎక్కడ మీరు అవకాశం వచ్చినా అన్ని డిపార్ట్మెంట్లో విలీనం చేయాలి, ఆ డిపార్ట్మెంట్లో ప్రమోట్ చేయాలి. ఇదే మన ప్రధాన ఎజెండా. ఈ పవన్తోనే మనం ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ అండి. అందరికీ పేరు మేము మాట్లాడతాం.